హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రామలక్ష్మి టైలర్స్. ఇప్పుడైతే నేను మనకి నెక్ దగ్గర ఒక లేయర్ సింగిల్ లేయర్ వచ్చే మోడల్ అయితే లాంగ్ ఫ్రాక్ డిజైన్ మీకు చూపించాలనుకుంటున్నాను. చూడండి, అట్లా నేను వచ్చి 1 మీటర్ పాలిస్టర్ క్లాత్ తీసుకున్నాను. తర్వాత వచ్చి షోలర్ వచ్చి 7.5 తీసుకున్నాను. చూడండి ఒకసారి, అమ్మాయి కొలతలు అయితే నా దగ్గర ఆల్రెడీ ఉన్నాయి. ఎందుకంటే మొన్నే కదా 3 ఫ్రాక్లు స్టిచ్ చేశాను. దానికోసం ఇంకోటి తెచ్చి ఇచ్చారు. ఆ ఫ్రాక్ కూడా ఇప్పుడు స్టిచ్ చేద్దామని చూపిస్తున్నాను మీకు. చూడండి, 7 ఇంచీలు షోల్డర్ క్లాత్ ఒక శారీ, ఫుల్ శారీ తీసుకున్నాను నేనైతే. కొంచెం ఖర్చుల కోసమని మనం డ్రాయింగ్ చేసుకుంటున్నాం. అంటే ఖర్చులు అంటే ఎక్స్ట్రా ఉన్నది అనమాట, తీసేసుకోండి. ఒక పైన ఎంత పెట్టామో షోల్డర్కి 7.5కి అదే 7.5 అక్కడ పెట్టాలి. ఆమ్ రౌండ్ పొడుగు కూడా 7.5. చూడండి, కరెక్ట్గా 7.5 పాయింట్స్ పెట్టుకొని ఒక స్కేల్, కరువు స్కేల్ తీసుకొని బాక్స్ లాగా డ్రాయింగ్ చేసుకోవాలి నీట్గా. అటు ఇటు కూడా అట్లా వేసుకొని, ఎప్పుడు కూడా మనం క్లాత్ని మాత్రం ఫుల్ శారీ తీసుకున్నాం కదా. పాలిస్టర్ వచ్చేమో హ్యాండ్స్కి చిన్న షార్ట్ హ్యాండ్స్, అది కరువు కోసమేమో 1.5 ఇంచీలు. ఎందుకంటే డబుల్ ఎక్సెల్ సైజ్ అది. ఆ అమ్మాయి దగ్గర 4-5 ఫ్రాక్లు కుట్టాను అనమాట. కరువు స్కేల్తో నీట్గా కరువు తీసుకోవడం. అట్లా చూసారా ఎంత పర్ఫెక్ట్గా వచ్చింది. చాలా బాగా వస్తుందండి. ఈ చిన్న వాళ్ళకైనా పెద్ద వాళ్ళకైనా ఈజీ మెథడ్లో కట్ చేసుకునేటట్టు నేను చూపిస్తున్నాను. చూడండి, ఇదిగోండి. చెస్ట్ లూజ్ వచ్చి 12 ఇంచీలు, నడుము లూజ్ కూడా 12 ఇంచీలే పెట్టుకుంటాను. ఎందుకంటే ఫ్రెంచెస్ కట్ కోసం మనకు కావాలి కదా, ఫ్రెంచెస్ కట్కి. తర్వాత వచ్చి బ్యాక్ డాట్స్కి. అందుకని సేమ్ మెథడే తీసుకుంటాను నేను. అలా స్ట్రైట్గా ఒక గీత కొట్టుకున్నాను. ఓకేనా? చూడండి, ఇప్పుడు పొడుగుకి వచ్చి మాత్రం నేను ఎక్కువ తీసుకుంటాను. ఎందుకంటే కట్ చేసేటప్పుడు కుట్స్ మొత్తం స్టిచ్ చేశాక మనం ఉన్న ఎక్స్ట్రాని కట్ చేస్తానన్నమాట. ఖర్చుల కోసం 3 ఇంచీలు. ఓకేనా? అలా అయిపోయిన తర్వాత ఇప్పుడు నెక్ షోల్డర్ డిజైన్ చేసుకుందాం. షోల్డర్ కోసం 3.5 ఇంచీలు తీసుకున్నాను. ఎందుకంటే అదే డబుల్ ఎక్సెల్ సైజ్ కంటే కొంచెం షోల్డర్ పెంచాలి, అందుకని. ఆ తర్వాత వచ్చి నెక్ డౌన్ చూడండి ఒకసారి 4.5 ఇంచీలు తీసుకున్నాను. ఎందుకంటే కొంచెం డీప్ దించమంది అనమాట. మనకి అంబ్రెల్లా లేయర్ అనేది మన నెక్ దగ్గర పైన వస్తుంది కదా, దానికోసం ఒక బాక్స్ షేప్లో అట్లా పలక నెక్కిచ్చి డ్రాయింగ్ చేస్తుంది. తర్వాత కరువు స్కేల్తో బోట్ నెక్ షేప్ తీసుకుంటాం. ఇప్పుడు చూడండి, అట్లా బోట్ నెక్ షేప్ అనేది ఒక డ్రాయింగ్ చేసుకోవాలి. డ్రాయింగ్ చేసుకున్నాక మనం ఏదైనా సరే చిన్నపిల్లలకైతే 3, ఇంకా బాగా చిన్నపిల్లలైతే 2.5 అట్లా మనం తీసుకోవాలి. మొత్తం బాడీ పొడుగు వచ్చి 16.5 ఇంచీలు, 16.5 తీసుకున్నాను అనమాట. అక్కడ నుంచి అది ఉన్న వేస్ట్ క్లాత్ కట్ చేసేస్తున్నాను. అంటే నేను తర్వాత 1/2 ఇంచ్ ఎక్స్ట్రా పెట్టుకున్నా. మొత్తం స్టిచ్ చేసినాక మనం ఒకసారి సెట్ చేసుకొని మళ్ళీ కటింగ్ చేసుకోవాలన్నమాట. ఎందుకంటే స్టిచ్చింగ్ చేసేటప్పుడు కొంచెం ఎక్కువ తక్కువ ఏమైనా వస్తే ప్రాబ్లం లేకుండా ఉంటుంది. అందుకోసం అనేసి మనం ఎప్పుడైనా ఒక 1/2 ఇంచ్ బాడీ పొడుగు ఎక్స్ట్రా తీసుకోవాలి. చూడండి, ఇప్పుడు చుట్టూరు పైన బాటమ్కి ఎక్స్ట్రా కొంచెం డ్రాయింగ్ చేశాను కదా, అది కట్ చేసి అక్కడ నుంచి ఆమ్ రౌండ్ నీట్గా పర్ఫెక్ట్గా కటింగ్ చేస్తున్నాను. చూడండి, చాలా జాగ్రత్తగా క్లాత్ని అయితే కదలనివ్వకండి, పర్ఫెక్ట్గా పట్టుకోండి. ఇలా పట్టుకొని నీట్గా అలా కట్ చేసేసేయండి. చాలా బాగుంటుంది కటింగ్ అయితే. ఈ డ్రెస్ కూడా న్యూ మోడల్, అంటే కొత్తగా ఇట్లా అంబ్రెల్లా టైప్ వచ్చిన కానించి ఈ మెథడ్ అయితే బాగుందనమాట. చాలా డిఫరెంట్ మోడల్ అనమాట. ఎక్కడ వీడియో క్లిప్ చేయకుండా చూడండి. ఓకేనా? అలా సర్దుకొని అన్నీ సమానంగా ఉండేటట్టు చూసుకోవాలి. స్కేల్ పెట్టుకున్నా, ఎందుకంటే గాలికి ఎగిరిపోతుంది అనమాట. అట్లా అదిగోండి. ఇప్పుడు నెక్ కట్ చేస్తుంది. ఫ్రంట్ బ్యాక్ ఒకే నెక్ అనమాట, అంతే. ఇంకా దానికి ఇంకా వేరే డ్రాయింగ్ అయితే ఏమీ లేదు. అక్కడి నుంచి 1 ఇంచ్ డౌన్, షోల్డర్ డౌన్ అనమాట. 1 ఇంచ్ ఉండాలి కంపల్సరీగా. 1 ఇంచ్ ఉంటేనే ఫిట్టింగ్ బాగుంటుంది. మొత్తం కటింగ్ అయితే అలాగ అయిపోయింది కదా. మనం ఫ్రెంచెస్ కట్ కోసం డ్రాయింగ్ చేసుకుంటాం. 4 ఇంచీలకి ఒక మార్కింగ్ చేసుకున్నాం. చూడండి, అంటే మనకి మార్కింగ్ నెంబర్స్ కూడా వేస్తున్నాను. అంటే హైట్ ఎంత, చంక దింపు ఎంత, నెక్ దింపు ఎంత, మొత్తం బాడీ చెస్ట్ లూజ్ ఎంత, నడుము లూజ్ ఎంత, పొడిగి ఎంత, మొత్తం డ్రాయింగ్ అయితే వేస్తున్నాను అనమాట. కాకపోతే ఇది లైట్ కలర్ అవడం వల్ల మీకు క్లియర్గా కనిపించట్లేదు అనమాట. చూసారా, షోల్డర్ కాడ 1 ఇంచ్ అని ఇట్లా ప్రతిదీ కూడా నేను పాయింట్స్ పెట్టుకుంటూ మీకు చూపిస్తున్నాను క్లియర్గా. చిన్నపిల్లలకి అయితే మాత్రం 13, 12 ఆ టైం అలా ఆ పొడుగు అయితే సరిపోయిద్ది. 10 ఇయర్స్ బేబీకి అయితే 13 ఇంచీలు పెట్టుకుంటే ఖర్చులతో సరిపోయిద్ది.
అట్లా మనం ఏదైనా సరే వాళ్ళ హైట్ని బట్టి మనం పొడుగు తీసుకోవటం లూజ్ తీసుకోవటం అనేది మన పర్సనాలిటీని బట్టి ఉంటుంది. చిన్నపిల్లలకైనా పెద్దవాళ్ళకైనా ఈజీగా సింపుల్గా ఎలా స్టిచ్ చేసుకోవాలనేది కటింగ్ చేసుకోవాలనేది నేనైతే ఎప్పుడు చెప్తాను. ఒకసారి చూడండి. అట్లా 5 ఇంచెస్కేమో ప్రిన్సెస్ కట్ కోసమని పెట్టుకున్నాను. అటు నుంచి అటు 1.5 పెట్టుకొని ఇట్లా కరువు షేప్ తీస్తూ నీట్గా చంక ఆమ్రౌండ్ మూలలో కలిపేశాను. చూడండి, అదే ప్రిన్సెస్ కట్ అనమాట. చాలా బాగుంటుంది ఈ ప్రాసెస్ అనేది. చూడండి మీరు క్లియర్గా కొంచెం జూమ్ చేసుకొని చూడండి ఫ్రెండ్స్, ఒకవేళ మీకు క్లియర్గా కనిపించకపోతే. అదనమాట బాడీ పార్ట్ అదైతే అయింది. ఇప్పుడు మెయిన్ క్లాత్ కట్ చేద్దాం. ఆ మెయిన్ క్లాత్ని చూడండి బాడీకి ఎంత సరిపోయిద్దో ఈ మిగిలిన పీస్ని ఎక్కడైనా నెక్కుల దగ్గర కానీ హ్యాండ్స్ షార్ట్ హ్యాండ్స్ వేయమన్నారు, ఆ షార్ట్ హ్యాండ్స్కి కానీ వేద్దాం. అట్లా ఇప్పుడు బాడీ పార్ట్ క్లాత్ వేస్తాను 1 మీటర్. అంటే ఇట్లా ఫోల్డ్ చేసి నేను దానికి ఎంతవరకు సరిపోద్ది అనేది ఒకసారి చూసుకుంటున్నాను అనమాట. అట్లా మనం చెక్ చేసుకొని చూడకపోయామనుకో మనకి పౌచింగ్ ఏమైనా ఉందేమో లేకపోతే ఎట్లా అనేది మనం చూసుకోవాలి 1-2 సార్లు. ఎందుకంటే డిజైన్ మారిపోతే బాగుండదు అనమాట. మనకి లేజర్ క్లాత్ కదా, లేజర్ అనేది అసలు జారిపోతూ ఉంటుంది అనమాట. అదిగోండి ఇట్లా ఫోల్డింగ్ చేసా, చూసారా మొత్తానికి. అదిగోండి అలా ఫోల్డింగ్ చేసి ఇప్పుడు బాడీకి అనేది నేను క్లాత్ని వేస్తాను. చూడండి సెట్ చేసుకొని మొత్తం క్లాత్ అయితే నేను కట్ చేయాలి, ఎందుకంటే ఎంత పడుతుంది అనేది మనం సర్దుకొని చూసుకొని వేసుకోవచ్చు అని చెప్పేసి. అంటే నేను డివైడ్ చేయను ఎప్పుడు కూడా, అట్లా సింపుల్గా పని అయిపోయేటట్టే చూస్తాను. కానీ దాన్ని 10 సార్లు దాని కోసం పనికి టైంని కేటాయించాను అనమాట. అదిగా చూడండి అట్లా. ఎందుకంటే ఊరికే టైం వేస్ట్ చేసుకోవడం వల్ల ఏం లేదు, ఈ లోపల మనం ఇంకో పనికి మన టైం యూజ్ చేయొచ్చు. దానికోసం ఆ క్లాత్ 4 మడతలుగా ఫోల్డ్ చేసి ముందు 2గా ఫోల్డ్ చేసి అటు 4 మడతలుగా వేయాలన్నమాట. అట్లా వేసుకొని ఒకసారి బాడీ క్లాత్ వేసి చూసుకొని కట్ చేసుకోవడం. ఇంకా అదే చూడండి అట్లా చుట్టూరు ఒక 1 ఇంచ్ కానీ 1/2 ఇంచ్ కానీ ఎక్స్ట్రా ఉంచుకొని క్లియర్గా కట్ చేసేసేయండి. ఇంకా చూడండి అట్లా నీట్గా పర్ఫెక్ట్గా అలా కట్ చేసుకొని మీరు చూడండి ఆ కింద ఎడ్జీలు కూడా సమానం చేసేస్తానమాట. నీట్గా అలా కట్ చేసి పక్కన పెట్టుకోవాలి. చూసారా నీట్గాను ఆ ఎక్స్ట్రా ఉన్నది తీసేసండి. ఎందుకంటే అలా వేస్ట్ క్లాత్లు ఉంటే మనం వేసుకునేటప్పుడు మనం చాలా ఇబ్బంది పడతాం. ఆ ఎక్స్ట్రా హెచ్చు తగ్గులు ఏమైనా ఉంటే కట్ చేసేయాలి. అట్లా చూడండి ఇక్కడ నుంచి క్లాత్ని మనం చూసుకోవాలన్నమాట. ముందుగా పైన నెక్ దగ్గర అంబ్రెల్లా లేయర్ వస్తుందని చెప్పాను కదా, దానికోసం. అంటే నాకు చెప్పడం అంటే తెలియదు, నాకు పేర్లు గట్రా నాకు గుర్తుపెట్టుకోలేను, అందుకే నేను దాన్ని బట్టి మీకు డిజైన్ అనేది చెప్తున్నాను అనమాట. అదిగోండి నాకైతే అంబ్రెల్లా లేయరు నెక్ దగ్గర చెప్తాను నేను ఎప్పుడు కూడా. ఎట్లాంటివి 2-3 స్టిచ్ చేశాను, మా అమ్మాయికి కూడా 1 స్టిచ్ చేశాను. చూడండి ఆ క్లాత్ని నీట్గా సర్దుకోవాలి, 2 ఫోల్డ్ చేసుకోవాలి ఇట్లా. అదే 1 మీటర్ కట్ చేసుకుని తీసుకున్నాను విడిగా సపరేట్గా దానికి మాత్రం. ఎందుకంటే అది అటు ఇటుగా అయితే మార్కింగ్ పోయినా చేసినా మళ్ళీ ఇబ్బంది. అందుకని నీట్ ఫినిషింగ్ కోసం నేను ఒకసారి మళ్ళీ నీట్గా సర్దుకొని ఎదిలిచ్చి అట్లా చూడండి నీట్గా క్లియర్ చేస్తున్నాను అనమాట. అట్లా వేలుతో నిమిరితే మీకు ముడతలు ఎక్కడైనా ఉంటే పోతాయి అన్నమాట. ఇది చూడండి పర్ఫెక్ట్గా అట్లా. ఇప్పుడు మన నెక్ భాగాన్ని తీసుకోవాలి, బ్యాక్ పార్ట్ అదే మన బాడీ క్లాత్ని తీసుకోవాలి. బాడీ పార్ట్ని తీసుకొని చూడండి దాన్ని డివైడ్ చేసి తీస్తున్నాను. ఇప్పుడు మనం 4 మూలలు ఫోల్డింగ్ ఎక్కడ ఉందో అక్కడ వేసుకోవాలి. అటు ఓపెన్స్ ఉంటాయి, ఆ ఓపెన్ సైడ్ అస్సలు వేయకూడదు. ఓపెన్స్ ఉన్నవి ఓపెన్ సైడ్ పెట్టుకొని ఫోల్డింగ్ ఉన్న సరే నెక్ సైడ్ పెట్టుకోవాలి. చూడండి ఖర్చులు మనం ఎంతవరకు పెట్టామో ఒక 1 ఇంచ్ తగ్గించి నెక్ని అయితే పెట్టుకోవాలి. ఎందుకంటే అది అంబ్రెల్లా కాబట్టి మనకి ఏమైందంటే సాగే గుణం దానికి ఉంటుంది అనమాట. అట్లా చూసుకోండి పర్ఫెక్ట్గా నేను సర్దుకుంటున్నాను అనమాట. సర్దుకొని డీస్తో డ్రాయింగ్ చేసుకుంటున్నాను. ఇవి చూడండి అలా చూడండి దగ్గరగా చూపిస్తున్నాను. అట్లా నీట్గా అట్లా పట్టేసుకొని క్లాత్ చెయ్యేయండి ఒకసారి అట్లా పట్టుకోండి. అట్లా పట్టుకుంటూ నీట్గా చూడండి డ్రాయింగ్ చేసేసాను. ఓకేనా, అలా నీట్గా కొంచెం మార్కింగ్ కనిపించేటట్టు డ్రాయింగ్ చేశాను. నేను ఎక్కువగానే డ్రాయింగ్ చేశాను, మీకు లైట్గా కనిపిస్తుంది అలా అనమాట. ఇక డ్రాయింగ్ చేసినాక దానికి మనకి హైట్ పొడిగి ఎంత ఉండాలని చూపిస్తాను చూడండి. మనకి భుజం నుంచి హ్యాండ్ వరకు 14 ఇంచుల దాకా ఉంటుంది. నెక్ డౌన్ మనం ఎంతైతే పెట్టుకున్నా అక్కడి నుంచి కొలుచుకున్నట్టయితే ఇంకా చూడండి ఒకసారి మీకు 2 వైపులు కూడా చూపిస్తున్నాను. ఇదిగోండి అక్కడి నుంచి అక్కడ వరకు రావాలి ఆ క్లాత్ అనేది, అంబ్రెల్లా క్లాత్. అక్కడ మనకి ఎంత వచ్చింది 14 ఇంచీలు వచ్చింది.
ఇక్కడ నుంచి నెక్ డౌన్ నుంచి చూసుకుంటే 12 ఇంచీలు వచ్చింది. ఓకేనా? ఇప్పుడు దీన్ని బట్టి మనం ఒకసారి మనం తీసుకోవాల్సింది ఏంటి, ఫ్రంట్ నెక్ డౌన్ నుంచి మనం కొలత పెట్టుకొని తీసుకోవాలన్నమాట. ఓకేనా? ఇక చూడండి అట్లా నేను కెమెరా మొత్తం డ్రాయింగ్ అయితే వేసుకుంటున్నాను, కొలతలు వేసుకొని నీట్గా చూపిస్తే చూడండి ఒకసారి. అలాగా సర్దుతున్నాను క్లాత్ అంతా కూడా నీట్గా. ఒకసారి గాలికి ఎగిరిపోయినట్టుంది, అందుకని సర్ది మీకు చూపిద్దామని ఆగాను. మా షాప్ మొత్తం మీకు చూపిస్తాను అనమాట, కటింగ్ చేసేటప్పుడు కానీ స్టిచ్చింగ్ చేసేటప్పుడు కానీ. చూడండి అన్నీ ఆల్రౌండర్ అన్నీ పడతాయి అన్నమాట. అట్లా మార్కింగ్ చేసుకొని కటింగ్ చేసేస్తున్నాను. కెమెరా కిందకి తిప్పడం మర్చిపోయాను అన్నమాట. అట్లా డ్రాయింగ్ నుంచి 12 ఇంచులు పెట్టుకోవాలి. అట్లా 12 ఇంచులు పెట్టుకుంటూ డ్రాయింగ్ చేసుకొని నీట్గా చుట్టూరు ఆ పైప్ మనం ఎక్కడైతే నెక్ విత్ కొలత వేసామో అక్కడి నుంచి కరెక్ట్గా 12 ఇంచులు పెట్టుకుంటున్నాను అనమాట. 12 ఇంచులు పెట్టుకొని చూడండి ఇక కట్ చేసేసాను. సారీ అది మిస్ అయింది ఫ్రెండ్స్, నేను కెమెరా తిప్పడం మర్చిపోయాను. అదనమాట. మీకు నెక్కి వేసుకొని కూడా చూపిస్తాను చూడండి. ఇక చూసారా పర్ఫెక్ట్గా వచ్చేసింది. అంటే మనకి హ్యాండ్ కట్కి వచ్చేసరికి 14 ఇంచీలు వస్తుంది, ఫ్రంట్ డౌన్ దగ్గరికి వచ్చేసరికి 12 ఇంచెసే వస్తుంది. అంటే అది మనం జారే క్లాత్ని బట్టి ఉంటుంది అనమాట. చూడండి చాలా బాగుంటుంది. ఇప్పుడు దాన్నే మనం బాడీకి అటాచ్ చేసుకుంటాం. కటింగ్ అయితే అదనమాట. అలా కట్ చేసుకొని ఫోల్డ్ చేసుకుంటున్నాను. ఈ నెక్ అయితే మాత్రం నీట్గా కట్ చేసుకున్నాను, చాకకుండా. ఎక్కడైనా కొంచెం ఎక్స్ట్రా ఏమైనా వస్తే ఫ్రిల్లా పెట్టుకోండి, అదనమాట. ఇప్పుడు ముందు మర్చిపోయి తర్వాత తిప్పాను కెమెరా. ఓకేనా? ఇదిగోండి బాడీ పార్ట్ అది చేసుకోండి. దాని లేయర్స్ అన్నీ మొత్తం కలిపి తీసుకుంటున్నాను అనమాట. కట్లా కట్టుకొని ఆ వేస్ట్ పీసులు దేనికైనా యూజ్ చేసుకోవచ్చు. ఇప్పుడు అంబ్రెల్లా లేయర్ ఎలా కట్ చేయాలో చూద్దాం. ఇదిగోండి అంబ్రెల్లా లేయర్ ఆల్రెడీ 2 మడతల మీద నేను మొత్తం సర్దుకుంటున్నాను నీట్గా. ఎందుకంటే ముడతలు లేకుండా నీట్గా ముందు క్లాత్ని చుట్టూరు సర్దుకుంటున్నాను. సర్దుకొని ఆ క్లాత్ని అదిగండి ఇప్పుడు దాన్ని 4 ఫోల్డింగ్స్గా వేసుకొని తర్వాత సమోసా షేప్లో నీట్గా అటువైపు అయితే నేను మొత్తం సర్దుకున్నాక మీకు చూపిస్తాను. సమోసా మడతలాగా వేసాను అనమాట. మనం సమోసా ఎలా ఉంటుంది ఫోల్డింగ్ అనేది 4 మడతలుగా వేసి మనం ఆ జాయింట్ని కరెక్ట్గా ఈ పాయింట్ ఓపెన్ వైపు తీసుకురావాలి. అట్లా తీసుకొస్తే మనకి పర్ఫెక్ట్గా ఉంటుంది అనమాట. ఇక చూడండి అట్లా మొత్తం సర్దుకున్నాను. సర్దుకున్నాక కెమెరా తిప్పుతాను, ఒకసారి చూడండి. అంటే మీకు చూపించేటట్టు క్లియర్గా పెడతాను. ఓకేనా? అదిగోండి అట్లా నీట్గా అట్లా పెట్టేసి మనం బాడీ ఉంటుంది కదా, మనం బాడీ కట్ చేసుకున్నాం, ఆ బాడీని తీసుకోవాలి. బాడీని తీసుకొని సరే చూడండి దాన్ని నేను నించోని, ఎందుకంటే కూర్చుంటే లెగలేను నేను, అందుకని ఇంకా నించొని అన్నీ చేస్తున్నాను అనమాట. చూడండి అట్లా పెట్టేసి డ్రాయింగ్ చేసేస్తున్నాను. డ్రాయింగ్ చేసేసి మనం అక్కడి నుంచి లెంత్ ఎంత ఉందా అనేది ఒకసారి మనం చెక్ చేసుకోవాలి. ఆ లెంత్ ప్రకారం చుట్టూరు మార్కింగ్ చేసుకోవాలి. అదనమాట 14.5 ఉంది. ఆ 14.5ని నేను చుట్టూరు మార్కింగ్ చేసుకుంటున్నాను. అట్లయితే మనకి హెచ్చు తగ్గులు రావు, నీట్గా పర్ఫెక్ట్గా అంబ్రెల్లా కటింగ్ అనేది వస్తుంది అనమాట. చుట్టూ డ్రాయింగ్ చేసుకుంటున్నాను నేను. చూసారా అట్లా అట్లా డ్రాయింగ్ చేసుకుంటూ చూడండి. అంతే మొత్తం కొలత వేసుకుంటున్నాను. అంటే మనకి ఖర్చులతో సరిపోయిందా లేదా, సరిపోయింది, నాకైతే కరెక్ట్గా సరిపోయింది. ఇప్పుడు మొత్తం మనకి పొడుగు వచ్చి 42 పొడుగు రావాలి. అంటే ఎంత 40 రావాలి, అంటే 40 ఇంచీలు రావాలి. 15 ఇంచీలు పొడుగు పెట్టాను. 54 ఇంచీల్లో మనకి ఎంత ఉంది, 39 ఉంది. దాంట్లో ఒక 1 ఇంచ్ యాడ్ చేసుకొని 40కి మార్కింగ్ చేస్తున్నాను అనమాట. బాగా హైట్ కావాలన్నారు, అందుకని 40కి మార్కింగ్ చేశాను చుట్టూరు. చూడండి నీట్గా మీకు నేనే ఆటం వస్తున్నాను.
కానీ నేను ఇంకోసారి మీకు క్లారిటీగా నేనైతే చూపిస్తాను. మీకు ఒకవేళ ఏమైనా క్లారిటీగా లేనట్టయితే నా కామెంట్ సెక్షన్లో కామెంట్ పెట్టండి. వీడియోని అయితే ఎక్కడ స్కిప్ చేయొద్దు. అక్కడ 40కి చుట్టూరు అదే కొలత మీద నేను డ్రాయింగ్ చేసుకున్నాను. ఇప్పుడు దాన్ని కట్ చేసుకుంటాను. చూడండి, చూడండి అలా నీట్గా అక్కడ కత్తిరితో నీట్గా ఆ మార్కింగ్ పెట్టిన విధానంగా అంబ్రెల్లా కటింగ్ అనేది కట్ చేసేస్తున్నాను. చూడండి, పర్ఫెక్ట్గా చాలా అసలు కొంచెం కూడా ఎక్కువ తక్కువ అయితే రాదు. చాలా పర్ఫెక్ట్గా ఉంటుంది. అయితే క్లాత్ సర్దుకునే విధానం అనేది ఒకటి ఉంటుంది. అది నీట్గా సర్దుకొని ముడతలు లేకుండా మునివేలతో మనం అలా నిమురుతూ క్లాత్ని సర్దుకోవాలి. ఒకసారి అరిచేయి పెట్టి ఇట్లా అనకూడదు. అట్లా అంటే క్లాత్ జరిగిపోయింది. మునివేలతో ఇట్లా నెమ్మదిగా మనం సాఫ్ట్గా చేసుకోవాలి. అప్పుడు మనకి ఏంటంటే ఎక్కడ ముడతున్నా సరే బయటకు వచ్చేస్తుంది అనమాట. అప్పుడు క్లాత్ అనేది పర్ఫెక్ట్గా నీట్గా నేను చూసారు ఎంత నీట్గా ఉందో, ఎక్కడ చిన్న ముడత కూడా లేదనమాట. అట్లా పర్ఫెక్ట్గా పెట్టుకోవాలి. అప్పుడు ఎక్స్ట్రా పీస్ కట్ చేయాలి కదా, మనకు జాయింట్లు పడతాయి కదా అంబ్రెల్లా కట్లో. ఆ క్లాత్ అనేది నేను వేసి దాని మీద పెట్టి తీసేస్తున్నాను అనమాట. కటింగ్ చేసేస్తున్నాను అంటే ఆ క్లాత్ని దాని మీద వేసి తీసేయటమే. ఇంకా దానికి పెద్ద కొలత ఏమి ఉండదు. సమానంగా కొలిచేసి తీసేయాలి. ఇక్కడ మీకు చూపించడం కోసం మళ్ళీ కెమెరా మార్చడం కోసం వచ్చాను. ఇక్కడ ఏదో కుట్టినట్టు ఉంది, విపరీతమైన దురద. ఏదో కుట్టింది, మరి ఏం కుట్టిందో తెలియదు. ఇప్పుడు అదిగండి, ఇప్పుడు నీట్గా చూడండి, నీట్గా అలా సర్దుకోవాలి. చిన్నవాళ్ళకైనా పెద్దవాళ్ళకైనా ఈజీ మెథడ్లో నేనైతే కటింగ్ చేసుకోవడానికి చూపిస్తున్నాను. మీరు చిన్నవాళ్ళకైతే మనం పిల్ల ఏజ్ని బట్టి 10 ఇంచెస్ ఉన్న వాళ్ళకి 10 అదే ఏజ్ని బట్టి అనమాట. 10 సంవత్సరాల ఉన్న వాళ్ళకి ఒకలాగా, 9 ఇయర్స్ ఉన్న వాళ్ళకి ఒకలాగా, అలా మనం ఉన్న దాన్ని బట్టి మనం పొడుగులు లూజులు నడుము సైజులను తగ్గించుకుంటూ రావాలన్నమాట. ఇప్పుడు పాలిస్టర్ లైనింగ్ కట్ చేద్దాం. ఓకేనా, తనకి 5 మీటర్స్ ఉండాలి. నేనేమో 4 మీటర్స్ తీసుకున్నాను. తగ్గిందనమాట ఒక 1 మీటర్కి. అందుకని లైనింగ్ కొంచెం పొడుగు తగ్గించి కట్ చేస్తాను. ముందు పీసులు యాడ్ చేద్దామని అనుకున్నాను. మళ్ళీ ఎందుకులే అన్ని పీసులు యాడ్ చేస్తే దాని లుక్ పోద్దని చెప్పి నేను మొన్న హైట్ తగ్గించి పెట్టేశాను అనమాట. కొంచెం అంటే మామూలుగా 3 ఇంచెస్ తగ్గించాను ఫస్ట్ కట్ చేసేటప్పుడు. కానీ నేను తర్వాత నార్మల్గా హైట్ అనేది పెట్టేశాను అనమాట. అదిగోండి అట్లా చూడండి, అలా 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 ఫోల్డ్ చేసుకోండి. సమోసా ఫోల్డింగ్ అంటే ఇవ్వండి. మీకు మెయిన్ క్లాత్ చూపించలేదు కదా, లైనింగ్ క్లాత్ చూపిస్తున్నాను చూడండి క్లియర్గా. అట్లా సమోసా ఫోల్డింగ్ అనేది అది పెద్దది కదా, అసలు కెమెరాకి కూడా అంత పట్టట్లేదు. నాకు జూమ్ చేయడానికి ఈ ఫోన్లో కుదరట్లా. నేను ఏ పీస్ని అయితే మెయిన్ పీస్కి అక్కడ నడుము దగ్గర కట్ చేసాను ఆ పీస్ని పెట్టి మార్కింగ్ చేస్తున్నాను. చూడండి అట్లా నీట్గా చూడండి. వీడియోని అయితే ఎక్కడ స్కిప్ చేయొద్దు దయచేసి చూడండి ఒకసారి. మీకు ఏమైనా డౌట్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ అడగండి ఫ్రెండ్స్. ఎందుకని నాకు ఒక లైక్ చేసి కామెంట్ పెట్టండి ఫ్రెండ్స్. ప్లీజ్ ఫ్రెండ్స్, ప్లీజ్ 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 ప్లీజ్. ఇదిగోండి ఇక్కడ అక్కడి నుంచి మార్కింగ్ అదే 14.5కి తీసుకొని నేను డ్రాయింగ్ చేసుకుంటున్నాను అనమాట. అంతే, సేమ్ మెథడ్. మనం పైన ఎంత తీసుకున్నా దానికి ఎంత బాడీకి తీసుకుని దీనికి కూడా అంతే సేమ్ సరిపోయింది, పర్ఫెక్ట్గా ఉంది. ఇప్పుడు దాని క్లాత్ని కొంచెం అట్లా డ్రాయింగ్ చేసాక చూడండి కొంచెం జరుపుకుంటా. ఎందుకంటే అది పాలిస్టర్ క్లాత్ ఎంత జరిపినా మనకేం కాదు. ఇక్కడ నుంచి పొడుగు చూసుకుంటా. మామూలుగా అయితే 35 ఇంచులకు ముందు పెట్టేశాను. అలా పెట్టడం వల్ల ఏంటంటే బాగా మొక్క సరిపోవాలి, అసలు చాలా ఇబ్బంది పడ్డాను. అందుకని నేను మళ్ళీ తర్వాత 32 ఇంచులకే పెట్టుకున్నాను. ఇది చూడండి అట్లా కట్ చేసి స్టిచ్చింగ్ చేసినప్పుడు తగ్గించేసాను అనమాట. మామూలుగా ఇప్పుడు 35 పెట్టేసి జాయింట్ చేద్దాంలే అనుకున్నా. కానీ అసలు ఆ పీసులు అయితే సరిపోలే. 3 మీటర్స్ కూడా బాడీకి సరిపోలేదనమాట, బాటమ్ పార్ట్కి. ఓకేనా, అదనమాట. అగో నేను జరుపుకుంటేనే మీకు డ్రాయింగ్ చేసి చూపిస్తున్నాను. సారీ ఫ్రెండ్స్. అదిగోండి అట్లా అట్లా జరుపుకుంటూ డ్రాయింగ్ చేశాను మొత్తం. ఇప్పుడు కత్తిరితో కట్ చేసేస్తాను. చూడండి అంత పీస్ తీసేసరికి సరిపోలే. హైట్ తీసేసరికి కనీసం 5 మీటర్స్ ఉండాలి. అప్పుడు అర్థమైంది నాకు. బాగా లెంది కదా ఇవి XXL సైజు. ఇక్కడ అంటే మనం కూడా అప్పుడప్పుడు మిస్టేక్లు అన్నీ జరుగుతాయి ఫ్రెండ్స్. చూసారా ఆ ఎడ్జిల్లో కొంచెం క్లాత్ సరిపోవాలి. నేను ఇప్పుడైతే ఇలా కట్ చేసి జాయింట్ చేద్దాం అనుకున్నాను, కానీ అది క్లాత్ సరిపోదు. అందుకని చెప్పి నేను 32 ఇంచులకు ఆ 3 ఇంచెస్ కట్ చేసి తీసేసి లైట్గా ఫోల్డ్ చేసి స్టిచ్ చేస్తాను అనమాట. ఇక చూడండి
చాలా ఎక్కువ క్లాత్ పడుతుంది అనమాట. అంత క్లాత్ మన దగ్గర లేదు, దానికోసం ఒక చూడండి అట్లా ఇవ్వండి. అలా మార్కింగ్ చేసుకుంటున్నాను. వీడియో నచ్చితే మాత్రం ఎక్కడ క్లిప్ చేయకండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. వీడియోని ఎక్కడ స్కిప్ చేయొద్దు. ఒకవేళ మీరు వీడియోని స్కిప్ చేశారంటే నేను ఏం చెప్తున్నా మీకు అర్థం కాదు. మీకు నా ఛానల్ కింద థంబ్నెయిల్ లాగా ఉంటుంది, ఇలా ముద్ర, దాన్ని లైక్ చేయండి. మీకు పక్కనే కామెంట్ బాక్స్ సెక్షన్ ఉంటుంది, అక్కడ కామెంట్ పెట్టండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకోవాలనుకుంటే నా పేరు కింద డిస్క్రిప్షన్లో కింద సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది, దాన్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేసుకోండి ఫ్రెండ్స్. అప్పుడు నోటిఫికేషన్ ద్వారా ముందుగా మీకు నా వీడియోని మీకు వస్తుందండి. ఓకేనా? నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. అదనమాట. అందరూ బాగుండాలి ఫ్రెండ్స్, మీ అందరూ బాగుండాలి, నేను కూడా బాగుండాలి, అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి. లైనింగ్ అయితే కటింగ్ అయిపోయింది మొత్తం. ఆ పీస్ హ్యాండ్ యూజ్ చేస్తాను, అందుకనేసి ఇంకా నేను చూపించలేదు. అదిగోండి, అది ముందు హ్యాండ్ కట్ చేద్దాం, సరిపోద్దా లేదని ఒకసారి మామూలు కొలత పెట్టుకున్నాను. కానీ మీకు నేను ఇప్పుడు చూడండి, సరే హ్యాండ్ చూపిస్తాను ఒకసారి చూడండి. అదిగోండి, హ్యాండ్ పొడుగు వచ్చి 7 ఇంచెస్ అనమాట. అంటే షార్ట్ హ్యాండే కదా, మనకి లోపల అది ఎలాగా ఉంటుంది కదా, క్లాత్ ఇక్కడ వరకు వస్తుంది మోచేత. అంటే మనకి హెల్వా హ్యాండ్స్ ఎక్కడ పెడతాం అక్కడ వరకు ఆ క్లాత్ అయితే వస్తుంది. అందుకని చెప్పి నేను ఇది షార్ట్ హ్యాండే తీసుకున్నాను. మామూలుగా అయితే అమ్మాయి హ్యాండ్ పొడుగు వచ్చి 6 ఇంచెస్ అనమాట, అందుకే నేను 7 ఇంచెస్ తీసుకున్నాను. అట్లాగండి చూడండి, ఆర్మ్ 7 ఇంచెస్ తీసుకుని ఆర్మ్ డౌన్ వచ్చి 9వ నెంబర్ వచ్చింది కాబట్టి నేను 3.5 శంఖ దించాను. అక్కడి నుంచి చేతి హ్యాండ్కి వచ్చేమో 6.5 లూజు. అక్కడ సేమ్ అట్లానే బాక్సింగ్ మార్కింగ్ చేసుకొని హ్యాండ్ కటింగ్ అయితే చేసి తీసేసాను. చూడండి అట్లా కొంచెం పీస్ అక్కడే అటాచ్ చేయాలి, తర్వాత నేను జాయింట్ చేసుకుంటాను. నాకు చిన్నది ఆ పీస్ని దానికి జాయింట్ చేస్తాను. క్లాత్ సరిపోలేదు అనమాట, 4 మీటర్స్ తెచ్చినా తనకు సరిపోలేదు, అదనమాట. వీడియో అయితే కటింగ్ అయితే అయిపోయింది ఫ్రెండ్స్. అది నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్ బాయ్, థ్యాంక్ యూ.